నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిశ్రాజ్ ఆల్మాస్కుంట చెరువును పరిరక్షించాలని అక్రమంగా చేపట్టిన శ్మశాన వాటికలను తొలగించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు హెచ్చరించారు. అధికారులు సైతం ప్రజాప్రతినిధులకు భయపడి కాలనీ వాసులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం సర్వే నెంబర్ 100 102 బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆల్మాస్కుంట చెరువును రక్షించాలని శ్మశాన వాటికను తొలగించాలని లోకాయుక్త ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆల్మాస్కుంట చెరువు దగ్గర నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్ సురేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు రాములు కలుకూరి, సిపిఎం నాయకురాలు సృజన, చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చిత్తరంజన్, కోశాధికారి చంద్రశేఖర్, పరిరక్షణ సమితి కన్వీనర్ నర్సింగ్ యాదవ్, కో కన్వీనర్ రమేష్, యూత్ వింగ్ అధ్యక్షుడు రాపోలు వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ మహిళా విభాగం నాయకురాలు విజయలక్ష్మి, నారాయణ రెడ్డి, సైదులతో పాటు ఫెడరేషన్ నాయకులు పంగ రమేష్, యాదగిరి, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆల్మాస్కుంట చెరువులో అక్రమంగా నిర్మించిన శ్మశాన వాటికలను తొలగించాలి. ప్రభుత్వ స్థలమైన ఆల్మాస్కుంటలో అక్రమంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను కాపాడండి. ఆల్మాస్కుంట చెరువు స్థలాన్ని కాపాడండి. ఈ రోజు మనం మున్సిపల్ కార్యాలయం ముందు మన బోడుపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య మరియు ఆల్మాస్కుంట చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు మనం నిరసన తెలిపి ప్రజాప్రతినిధులకు మరియు మేయర్కు, కమిషనర్కు వినతిపత్రాలు సమర్పించడానికి వచ్చాం. ఈ కార్యక్రమానికి మన ఫెడరేషన్ చైర్మన్ ముఖ్య అతిథులు శ్రీ రాపోల్ రాములు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకురాలు మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ సుజన గారు, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలను కూడా, కార్పొరేటర్లను కూడా, స్వచ్ఛంద సంఘాలను కూడా మనం మాకు మద్దతు తెలపండి, మా న్యాయమైన డిమాండ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆల్మాస్కుంట పరిధిలోని వివిధ కాలనీల వాసులు, పరిరక్షణ సమితి కన్వీనర్ నర్సింగ్ యాదవ్, కో కన్వీనర్ రమేష్, అదేవిధంగా మహిళా బీసీడబ్ల్యూఎఫ్ మహిళా నాయకురాలు విజయలక్ష్మి గారు, తర్వాత యూత్ అధ్యక్షులు రాపోల్ వెంకటేశ్వరరావు, బీరప్ప, మన ఫెడరేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, చిత్తరంజన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు మద్దతు తెలపడానికి వచ్చారు. ముందుగా మన ఫెడరేషన్ కో కన్వీనర్ సాయిరామనగర్ కాలనీ అధ్యక్షులు రమేష్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈ ఆల్మాస్కుంట కొరకు ఆర్డర్లు ఉన్నాయి కానీ తీసుకురావడం మంచిది కాదు. పొల్యూషన్ కాపాడు కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, ముందు తరాల భవిష్యత్తు కొరకు ఈ సమస్య చేసినందుకు సంతోషంగా ఉంది. ఇది ముందుకు తీసుకెళ్ళి కూడా పోరాడతామని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ యొక్క ధర్నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఆల్మాస్కుంటలో అక్రమంగా నిర్మిస్తున్న శ్మశాన వాటిని తొలగించాలండి. ఈ దాదాపు 10 సంవత్సరాలు మేము పోరాడుతున్నాం. ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు మాకు. ఇక్కడ జరుగుతుంది, దాన్ని తొందరగానే తొలగించాలని. మాకు దాని మీద లోకాయుక్త ఆర్డర్ ఉంది, అయినా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకు నిర్ణయించినా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి దీని మీద ఇమ్మడే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని, మా కాలనీవాసులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నామండి. లోకాయుక్త ఆర్డర్ కూడా మేము తీసుకోవడం, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ గారు అందరు కూడా లెటర్లు ఇచ్చినాం. కానీ ఇంతమంది ఇచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతలేదంటే కేవలం అక్కడ ఉన్న కార్పొరేటర్లని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కార్పొరేటర్ మద్దతు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్ గా ఒకటి అక్కడ రావటం జరిగింది. అక్కడ మేము మెంబర్ల అందరం పోయాము. కొంత బలవంతంగా బెదిరించుడు ఆడ పెడుతుంటే చాలా ఇబ్బంది అయింది. ఒక ప్రజాప్రతినిధులు ఒక ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించకుండా ఆడ ఇమీడియట్ పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మన రాపోల్ అన్న దృష్టి తీసుకొచ్చాం. కేవలం ఇది పోరాటంతో సాధించుకుంటామని మాకు అర్థమైంది. సో అందుకని మేము ఈ రకంగా ఈ ధర్నాలకు పార్టిసిపేట్ అయ్యాము. ఇది కింద వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే ఇది ఈ ఒక్క దానితో జరిగే పరిస్థితులు కనిపిస్తలేదు.
కాబట్టి మేము ఇంకోటి కూడా ప్రతి కార్పొరేట్ ఇంటికి కూడా మేము పోవటం జరిగింది. వాళ్ళు ఒక్కటే అంటుండ్రు, సార్ మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరంటే మేము ఇస్తాము, దాని చుట్టూ గోడ కట్టుకుంటాం అంటుండ్రు. అంటే గోడ కట్టుకోవటం వల్ల ఫైరింగ్ చేసిన స్మెల్ రాదా? మేము అడిగాము, సార్ గోడ కట్టినా కానీ మాకు సేమ్ ఏదో యాజిటీజ్గా ఉంటుంది, ఇంకా గోడ కట్టడం అంటే అదేదో 60 ఎకరం కాదు, ఎకరం కూడా అంటే కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి గోడ వద్దు, మొత్తం తొలగించండి. మీకు ఆల్రెడీ ఆల్టర్నేట్ ఒక్కడ మనం అరేంజ్ చేసినాక అక్కడ నుండి వచ్చి మళ్ళీ యాజిటీజే కాల్చడం అంటే ఇది దౌర్జన్యంతో కూడిందిగా నేను భావిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మన కమిషనర్ గారు, అందరు ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అందరు కూడా ఈ ద్వారా మేము తెలుపుతున్నాం. దయచేసి అక్కడ తొలగించండి. ఇది భూమి చాలా దూరంగా ఉందా, కనీసం 200-300 దూరం గదాల దూరం ఉందంటే అట్లా కాదు, కనీసం 30-40 గదాల దూరం కూడా లేదు. శవదానం అంటున్నాయి ఇళ్లకు. ఇటువంటి ప్లేసులో అనాగరికంగా శవాలను కాల్స్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మానవత్వం ఉన్న మనుషులు చేసే పని కాదు. ఇది ఏ రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఇది చేయాల్సిన పని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏముందైనా ప్రభుత్వం, ఇక్కడ ఉన్న మేయర్ గారు, కమిషనర్ గారు చొరవ తీసుకొని దాన్ని వేరే తోటికి తరలించి కాలనీ వాసులు అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిపిఎం పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. కబ్జాలు నేను దగ్గర నాకు వదిలేసినప్పటి నుంచి నేను ఇక్కడ ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. 74 నుంచి కూడా ఇక్కడ ఉన్న ఏ కాలనీలో మనకి ఎన్ని చెరువులు ఉన్నాయో ఈ రోజు వరకు కబ్జా కాని చెరువులు ఏవైనా ఉన్నాయా? ఏమీ లేవు. చెరువు శిఖాలు అయిపోయినాయి. బఫర్ జోన్ వరకు కూడా కబ్జాలు చేస్తున్నారు. అక్రమ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. అంటే పాలకులు కానీ ఉన్న అధికారులు కానీ లాలూచి పడి అవి నడుస్తూనే ఉన్నాయి. మా పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. పోరాటమే ఉంది. ఎక్కడ కూడా అక్రమ కట్టడం ఆగిన దాఖలు లేవు. ఇప్పటికైనా ఈ కాలనీల సంక్షేమ ఆధ్వర్యంలో కాలనీలు వైద్యగా ప్రజలందరూ కూడా కదిలి వస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరికిద్ది ఖచ్చితంగా. అల్మాస్కుంట చుట్టూ ప్రజలందరూ కూడా దగ్గర నాకు తెలిసి దగ్గర ఇందాక అన్నట్టు 30 మీటర్ల దూరంలో కూడా లేదు. 30 మీటర్ల దూరంలో అంటే అంత దగ్గరలో శవాల్ని కాల్చకూడదు అని వీళ్ళు గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. లోకాయుక్త నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే ఎన్ని ఆర్డర్లు తెచ్చుకున్నా మేము బేఖాతరు చెయ్యము, ఒక సామాజిక వర్గానికే తల ఒగ్గుతాము అనే పరిస్థితి ఈ రోజు ఇక్కడ మన బోడుప్పల్లో మనం చూస్తున్నాం. నాకు మొదటి నుంచి కూడా బోడుప్పలు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఇక్కడ ఒక సామాజిక వర్గం అన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ మన బోడుప్పల్లో మాత్రం అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు రాజకీయ చైతన్యంతో ఉంటారు అన్న అభిప్రాయంతో నాకు కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది బోడుప్పలకు వచ్చేసరికి. అట్లాంటిది ఇక్కడ ఇంకా కూడా ఒక సామాజిక వర్గం వైపు పొందుగాయడం అనేది దుర్మార్గం. ఈ విధంగా శ్మశాన వాటికని అక్కడ పెట్టడం కూడా చాలా దుర్మార్గం. ఈరోజు మేము సిపిఎం పార్టీగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు మేము గలమెత్తాలి అనే ప్రోగ్రాం చేస్తున్నాం. గలమెత్తాలి అంటే మన లౌకికవాదాన్ని, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అనే దిశగా ఈరోజు మేము ప్రతిజ్ఞ భూని ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఇక్కడికి వచ్చి కూడా ఒక పక్క నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇంకా ఒక సామాజిక వర్గానికి కొమ్ముగాసి వాళ్ళ శ్మశాన వాటికి అక్కడ తీసుకొచ్చి పెట్టడం ఇళ్ల మధ్యలో అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము. సిపిఎం పార్టీగా మీ అందరికీ కూడా మీ ఉద్యమం చివరకంటూ నేను తోడ్పాటిస్తానని చెప్పి సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల రెవెన్యూ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలమైన సర్వే నెంబర్ 100 మరియు 102 అల్మాస్కుంట చెరువు ఏదైతుందో ఆ చెరువులో ఒక బలమైన కారణం లేకుండా అకారణంగా అక్రమంగా ఈరోజు శ్మశాన వాటిక ఒక సామాజిక వర్గం ఏర్పాటు చేసి
కాలనీ వాసులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మేమే పెడతాం, మా ఇష్టం, మీరు ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏ ఊరోగా అని చెప్పి ఈరోజు మనల్ని ఎదురు తిరుగుతూ ఉన్నారు. అయ్యా స్థానిక కార్పొరేటర్లారా, 17వ వార్డు, 5వ వార్డు, 18వ వార్డు, మీరు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు అధికార పార్టీ కాదని ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి ఈరోజు మా కాలనీ వాసులందరూ ప్రేమాభిమానాలతో మీ మీద గౌరవంతో స్వతంత్రులకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ పెద్దలు పోముల నరసింహారెడ్డి గారిని అందరం కూడా గెలిపించడం జరిగింది. ఇక్కడ ఉన్న దాదాపు అందరం కూడా వాళ్ళందరికీ పనులు చేయడం జరిగింది. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలుగా మొక్కవారి ధైర్యంతో అలసట లేకుండా నిర్విరామ పోరాటం చేస్తున్న కాలనీవాసులకు అండగా ఉండాల్సింది పోయి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కాలనీలో మీటింగ్ పెట్టి అదని ఒక్కొక్క కాలనీలో మీటింగ్ పెట్టి మీరు రాంగ్ రూట్లో పోతున్నారు, మీ ఇష్టం, మీ ఎఫ్టీఎల్ పరిధి ఇల్లు కట్టారు, మీ ఇష్టం, మాకు అనుకూలంగా లెటర్ ఇస్తారా ఇయ్యరా, ఇవ్వకుంటే ఎఫ్టీఎల్ పేరు చెప్పి మీ ఇళ్ళని మూలగొట్టిస్తామని చెప్పి స్థానిక చుట్టుపక్కల ఉన్న వర్గాలు, ఒకటే సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు 3 కూడా అదే మాట చెప్తున్నారు. అయ్యా మేము అంతో ఇంతో మంచి చదువుకున్న వాళ్ళం, మా వృత్తులు చేసుకొని మేము బతున్నాం, మేమేమి 50 గజాలు 40 గజాలు ఆక్రమించుకొని కట్టుకొని ఇక్కడ మేము నివసించట్లేదు. మీరు ఊరు భూస్వాములు అయితే మీ భూస్వామితనాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి, కానీ దయచేసి మమ్మల్ని చులకగా చూడకండి. మేము పక్కా పోరాడతాం, మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని అడుగుతాం, ఎన్ని రూపాయలు ఉంటే అన్ని రూపాయలు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఎందుకంటే మేము ఓట్లేసినాం, మాకు హక్కు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత, కౌన్సిల్లో పెద్ద మనిషి, మాజీ సర్పంచ్ పోముల నరసింహారెడ్డి గారి పైన మొత్తం భుజాన్ని వేసుకొని మన సమస్య పరిష్కారానికి ఆయన న్యాయం చేస్తారని చెప్పి మనందరం కూడా విశ్వసిద్దాం. మనం ఏ ఒక్క రెడ్డికో వ్యతిరేకం కాదు, ఊరు రెడ్డా కాలనీ రెడ్డా ఎవరైనా రెడ్డే, కానీ మనం రెడ్డిలకు వ్యతిరేకం కాదు. బోడుప్పల్లో ఇది విచిత్రమైన విషయం, ఇక్కడ ఊరు రెడ్డినే పెట్టాలి, అవతలోడు పెట్టొద్దు, ఊరోడే పెట్టాలి. మేము ఊరోళ్ళం ఏంది, ఇంకా ఊరోళ్ళం, మీ ఓట్లు ఎంత, మీ శాతం ఎంత? కాలనీ వాసులు వీళ్ళందరూ ఇల్లు కట్టుకొని ఇలా ఉద్యోగం చేసుకుంటూ కట్టుకోకపోతే మీ పార్ట్నర్ కార్లు ఎక్కడివి, మీ చేతులకు బ్రాస్లెట్లు ఎక్కడివి, మీ చేతులకు బంగారు గొలుసులు ఎక్కడివి, మీ మెడలో పెద్ద పెద్ద కాళ్ళ లాంటి గొలుసులు ఎక్కడివి? కాబట్టి దయచేసి పెద్ద మనుషులారా, మేమంతో ఇంత విజ్ఞత గల వాళ్ళం, మీ విజ్ఞత మీకే వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి పక్కగా కాలనీవాసుల పక్షాన్ని ఉండండి. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలే మీకు లాస్ట్ కాదు, అవే చివరి ఎన్నికలు కాదు. భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ మా దగ్గరికి ఓట్లు ఏమని రావాలి, మీరు గౌరవంతో రావాలి, మేము గౌరవంతో మిమ్మల్ని ఆశీర్వదించాలి. కాబట్టి ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ధర్నాకు వచ్చారు. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి మీరు సపరేట్ విడదీసి కాళ్ళల్లో మీటింగ్లు పెట్టి ఇవన్నీ చేయకండి. కాబట్టి కమిషనర్ గారు, మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు గారు, మా కాలనీవాసుల పక్షాలు ఉండండి, మాకు న్యాయం చేయండి. మేమేం కొంతమంది కోరికలు కోరట్లేదు, కేవలం అక్కడ ఉన్న శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం వల్ల మాకు అనారోగ్య సమస్యలు వస్తాయి, భవిష్యత్తులో పర్యావరణం దెబ్బతింటది. మీరు ఎన్నికల్లో ఏదైతే చెరువును పరిరక్షిస్తాం, ఖచ్చితంగా నందనవనంగా పార్క్ తీర్చిస్తామని చెప్పి మాటిచ్చారు, అవన్నీ చేయండి. కానీ కాలనీ పిలిపించుకొని, కాలులో ఇంకో కులం పేరుతో ఒకరిని పిలిపించుకొని, ఇంకో పేరుతో ఇంకోని పిలిపించుకొని ఇలాంటి మా మధ్య విభేదాలు సృష్టించకండి. మీతో అయితే మేము సాయం చేస్తామని చెప్పండి, లేకపోతే గమ్మున కూర్చుంటామని చెప్పండి. మా వరకు మేము ఏం చేసుకోవాలో మా చేతనైన కాడికి మాకున్న మార్గాల ద్వారా చెప్తాం. ఈ రోజు నుంచి మన ఫెడరేషన్ తరఫున, అల్మాస్కుంట చెరువు పరిరక్షణ సంస్థ తరఫున ఆన్లైన్ ఉద్యమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తనయుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మొదలు స్థానిక మేయర్, కమిషనర్, కార్పొరేటర్ వరకు కూడా అందరికీ ట్విట్టర్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లలో వివిధ పద్ధతులలో కూడా మొత్తం సోషల్ మీడియాలో తీసుకెళ్లి ఈ రోజు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఫెడరేషన్ పెద్దలు కానీ, అల్మాస్కుంట చెరువు చుట్టుపక్కల ఉన్న ఏదైతే నిత్యం సమస్యకు ఎదుర్కొంటూ కాలనీవాసులు, ఇతర పార్టీల నేతలు, స్వచ్ఛంద సంఘాల నేతలు అందరూ కూడా వచ్చారు. తక్షణమే కమిషనర్ కిందికి రావాలి, మేయర్ కూడా రావాలి, ఎక్కడ ఉన్నా కూడా వచ్చి మా సమస్యను విని మీ చేతన మేరకు సాయం చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నాలో మనకు ముఖ్య అతిథిగా
హాజరై మనం ఉద్దేశించి ప్రసంగించడానికి ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్తులో చేసే ప్రయత్నం ఏంటో మాట్లాడటానికి మనతో మన పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోల్ రాము గారు మాట్లాడతారు. బోడుపల్లి గ్రామ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకప్పుడు 8 చెరువులు ఉండేటివి. ఈ 8 చెరువులు ఇవాళ 3 చెరువులు మిగిలినాయి. ఎర్రగుంట చెరువు, చెంగాకుంట చెరువు, పటేల్కుంట చెరువు, అద్మాస్కుంట చెరువు, ఆయిళ్ళకుంట చెరువు. మొత్తం ఈ తూర్పు భాగాలు 5 చెరువులు ఉండేటివి. ఒక అల్మాస్కుంట మాత్రం మిగిలింది, అది కూడా కొంచెం తోటి. అదేవిధంగా పై భాగాలు చూసినట్టయితే రా చెరువు, తర్వాత సుద్దకుంట చెరువు, తర్వాత నల్ల చెరువు, మొత్తం 8 చెరువులతోటి ఇక్కడ నిత్యం సస్యశ్యామలంగా 10 ఫీట్ల లోతుల్లో విపరీతమైనటువంటి వాటర్ ఉండేటువంటి పరిస్థితి గ్రామంలో ఉండేది. ఎప్పుడైతే ఈ పాలకులు వచ్చిందో స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం చెరువులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. సరే, ఇప్పుడు అల్మాస్కుంటే ఒక చెరువు ఉంది, దాన్ని శ్మశాన వాటి కింద మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి శ్మశాన వాటికి లేదా గతంలో ఇక్కడ ఒక్క రెడ్డి కూడా పుట్టలేదా? ఒక్క రెడ్డి కూడా చనిపోలేదా? చనిపోతే ఎక్కడ పెట్టిన వాళ్ళు అందరూ ఆల్రెడీ ఇక్కడ అంశాన్ని ఎల్లారెడ్డి బావి దగ్గర సామాన్ ఎవరైతే మేయర్ ఉన్నాడో మేయర్ పొలం దగ్గర ఈ రెడ్డిలకు శ్మశాన వాటికి ఉండేది. ఎప్పుడైతే భూములకు ఎక్కలు వచ్చినాయో, విపరీతమైన రేట్లు పెరిగినాయో, అవన్నీ కూడా సమాధులన్నీ తొలగించేసి ఇలా ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఎస్బీఆర్ కాలేజ్ పక్కన ప్లాట్లు వేసి అమ్ముకున్నారు, బొదలగడ్డ సైతం లెక్క చేయకుండా. ఇలా అది అమ్ముకున్నది కాక మళ్ళీ ఇక్కడ చెరువును కప్పచెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చెరువులు ఉంటే నీళ్లు ఉంటాయి, ఊరు పశువులను కాపాడింది, పంటలు ఇచ్చింది, మరి చేపలు ఇచ్చింది, మత్స్యకారులకు చేపలు ఇచ్చింది, సాగలి వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు, ఊరికి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి చెరువు ఈరోజు లేకుండా చేయడానికి ఒక కుట్ర పడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా అడ్డుకుంటాం. దీని విషయంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అజమాయిషి నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఎవరి అధికారంలో ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి, లేకపోతే ప్రజలు చూస్తూ కూర్చోరు. ప్రజలు ఖచ్చితంగా మీ భర్తర్ మీరు ఏది అధికారం ఉన్నట్టు శాశ్వతంగా ఫీల్ కాకండి. మీరందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇలా మీరు దాన్ని బొదలగడ్డ కింద మారిస్తే ఆల్రెడీ మీరు ఏదో మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని కలెక్టర్ గారు ఒక లెటర్ ఇప్పిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆ కలెక్టర్ ఆర్డర్ కొట్టేయడం జరిగింది, లోకాయుక్త ఆర్డర్ కొట్టేయడం జరిగింది. కానీ ఆ కోర్టు ఆర్డర్ను ఇలా చట్టసభలు అమలుపరచాలి. కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మరి లోకాయుక్త ఆర్డర్ ప్రకారము చుట్టూ దాన్ని కాపాడి ఒక్క శ్మశాన వాటిక లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. వీళ్ళందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారు. అధికారులు ప్రజల యొక్క మరి సంపాదనతోటి జీతాలు తీసుకున్నటువంటి మీరు ప్రజా వ్యతిరేకంగా ఏ విధంగా సహకరిస్తారో ఒకసారి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సరే అది అమ్ముకున్నారు, మన బొందరగడ్డలు లేవా? గతంలో ప్రాబ్లం ఉండేది. ఇలా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చెంగిచెరువులో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండమైనటువంటి అధునాతనమైనటువంటి శ్మశాన వాటికి అక్కడ ఏర్పడ్డది. అంతేకాకుండా 3 ఎకరాలతోటి దేవేందర్ నగర్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటిక మరి తేవడం జరిగింది. మరి ప్రభుత్వం స్థలంలో అక్కడ నిర్మాణాలు చేసారు. ఎందుకు పెట్టారు అక్కడ? మీకంటూ ఎందుకు ఇక్కడ మీరు అందరూ పట్టుబడతా ఉన్నారు? మీరందరూ కూడా ప్రజల ఆరోగ్యాలు చూడాలన్నా ఎవరి బొందరగడ్డ కోసం చూస్తారా? ఇలా ప్రజలు పిల్లలు ఆరోగ్యం పాడై ముందే ఈ కరోనా వైరస్ వచ్చి ఇలా అనేక ఇబ్బందులు తరుణంలో మీరు ఒక పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ కట్టేసి బొందలు పెట్టి గోళీలు కట్టి ఎంతవరకు సమ్మె చేస్తారు? మీరేనా నిజమైన పాలకులు? మీరేనా ప్రజా సంక్షేమం ఆలోచించే వాళ్ళైనా మీరంతా? ఏమైనా ప్రజా పక్షకులా? ఓపెన్ గా చెప్పండి. మీరందరూ కూడా మేమందరం కూడా మా ఇష్టానుసారంగా నడిపించుకుంటాం. మాకు రాజ్యాంగం లేదు, చట్టం లేదు, కోర్టు లేదు, వ్యవస్థ లేదు, అధికారం లేదు. అధికారులు అంతా కూడా మా తొత్తులు అని చెప్పండి. మీరు బహిరంగంగా ప్రకటించండి. ప్రజలేదో తెలుస్తారు మీ సంగతి ఏంటో. కాబట్టి
మరి కమిషనర్ గారు తక్షణమే దానికి ఒక ఎంఆర్ఓ కూడా ఖచ్చితంగా ఇది ఈరోజు ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఫెడరేషన్ అండగా ఉంటుంది ఖచ్చితంగా. మరి ఎవరైతే ప్రజల కోసము పనిచేసినటువంటి ప్రజా సంస్థలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఈ ప్రజా సంఘాలు కూడా తప్పకుండా మీ 5 కాలనీల పక్షాన్ని నిలబడుతుంది. చివరి వరకు కూడా పోరాటం చేసి అల్మాస్కుంట చెరువును రక్షించేంత వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ 3 కార్పొరేటర్లు ఉన్నారు. 5వ వార్డుకి వెళ్ళి మరి పద్మారెడ్డి, 17వ వార్డుకి వెళ్ళి నరసింహారెడ్డి, 18వ వార్డుకి వెళ్ళి మరి హేమలత. మరి మీరు 3 ఏం చేస్తున్నారా? మీరు ఎవరి వైపు ఓట్లు వేసినారని మీకు తెలియదా? ఓట్ల కోసం వచ్చినారని మీరు అన్నారు కదా, మీరేం మాటించారు కదా, ఈ మాట నిలబెట్టుకుంటారా లేదా? ఏదో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా మీరు పబ్లిక్ దగ్గర మిస్గైడ్ చేసి భయభ్రాంతికి గురి చేస్తారా? వాళ్ళు రాంగ్ రూట్లో పోయినా చెరువుని కాపాడుతుంటే రాంగ్ రూట్ కనబడుతుందా మీకు? మీరు రాంగ్ రూట్లో పోతా ఉన్నారు. మీ వైఖరి మార్చుకోండి. ముందు కార్పొరేటర్ల జాగ్రత్త, అవసరమైతే మీ ఇల్లు ముట్టడిచ్చే రోజు రావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కమిషనర్ గారు మరి ఎందుకో రాలేదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందుకే ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఉంటా అని చెప్పి ఈరోజు తప్పించుకోడు. ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ఒత్తిడి ఎట్లా ఉంది ఆయన మీద? కార్పొరేటర్ల మేయర్ల యొక్క ఒత్తిడి భరించలేక అయ్యేలా లీవ్ పెట్టుకున్నట్టు. కాబట్టి నేను మేనేజర్ గారు సురేష్ రెడ్డి గారు ఉంటారు, వారు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా. సీఎం దగ్గరికి పోతాం. ప్రజాస్వామ్యంలో అనేక మార్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించడం జరిగింది. అనేక మార్గాల ద్వారా విజయం సాధిస్తే ఖచ్చితంగా విజయం బాగే. ఖచ్చితంగా అల్మాస్కుంట చెరువును కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా గతంలో కూడా ఈ ఉద్యమాలు ఫెడరేషన్కు కొత్తగా మీకు అందరికీ తెలుసు. 2014 నుంచి ఉన్నటి వరకు కూడా అనేక ఉద్యమాలు చేసి ఇక్కడ అనేక విషయాలు మనము విజయాలు సాధించుకున్నాం. మున్సిపాలిటీ కావాలన్నాం, వాటర్ కావాలన్నాం, డ్రైనేజీలు కావాలన్నాం, రోడ్లు కావాలన్నాం, రోడ్డు వెడల్పు కావాలన్నాం, డంపింగ్ యార్డు సాధించుకున్నాం, శ్మశాన వాటికలు సాధించుకున్నాం. ఆ చరిత్ర ఫెడరేషన్కి ఉంది. ఫెడరేషన్ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ చెరువును కాపాడి దాన్ని లోయర్ ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్ లాగా తయారు చేసి ఒక మంచి వాతావరణాన్ని దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరూ తెలుసు, బోడుప్పల్ రాదు, మేడ్చల్ జిల్లా రాష్ట్రం అంతా తెలుసు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తెలుసు. దయచేసి మీరు వ్యక్తిగతంగా ఉంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూర్చొని మా తప్పులేందో మీ తప్పులేందో బహిరంగం కూర్చొని చర్చించుకుందాం. కానీ ఒక వ్యవస్థలో పనిచేస్తున్న నాయకులు మాత్రం దయచేసి విమర్శించకండి, లేనిపోని ఆరోపణలు చేయకండి. మీకు నిజంగా రాపోలు రాములు గారితో ఏమైనా వ్యక్తిగతమైన వైరం ఉంటే ఆయన దగ్గరికి మీరు వస్తారా, మీ దగ్గరికి ఆయన రమ్మంటారా తెలుసుకోండి తప్ప ఫెడరేషన్ని, కాలనీ సంక్షేమ సంఘాల వాసుల్ని దయచేసి కిందపరచకండి, అభాసుపాలు కాకండి. మళ్ళీ మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో పునరావృతమైన ఘటనలు మళ్ళీ చేసుకోకండి అని చెప్పి కోరుతూ ఇప్పుడు మనం మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ సురేష్ రెడ్డి గారికి మనం వినతిపత్రం ఇస్తాం. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో గల అల్మాస్కుంట చెరువు సుమారు 3 ఎకరాలన్నర విస్తీర్ణం కలిగినటువంటి దాన్ని FTL తోటి 8 ఎకరాలు ఉంటుంది, 9 ఎకరాలు ఉంటుంది. ఆ 3 ఎకరాలన్నర భూమిలో ఇలా నీళ్లు రాకుండా చేసింది. కానీ నీళ్లు లేకుండా గతంలో అది ఒకప్పుడు ఊరి పశువులో నీళ్లు తాగిపించింది, పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది, చేపలు ఉండేటివి, బెస్తోళ్ళు చేపలు పట్టేది, దాని సాయంత్రం బట్టలు ఉతికేది, చాలా ఒక మంచి చెరువుగా ఉండేది. దాని మధ్యలో అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇలా మొదలగడ్డగా దాని శ్మశాన వాటికగా మారుస్తూ ఉంటారు. ఎందుకు శ్మశాన వాటిక లేదా అంటే ఉండే శ్మశాన వాటిక ఆల్రెడీ ఎన్టీఆర్ కాదు పక్కన పెద్ద శ్మశాన వాటిక వాళ్ళు ఉండే. ఎప్పుడైతే భూములకు రెక్కలు వచ్చి బాగా రేట్లు పెరిగినాయో ఆ మొదలగడ్డ అంతా అమ్ముకొని ఇలా కొత్తగా ఇక్కడ చెరువులో కబ్జా చేసి అక్కడ మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే చుట్టుపక్కల కాలనీ వాళ్లకు కాలం వల్ల పొగ వాయు కాలుష్యం ఏర్పడి పిల్లల ఆరోగ్యాలు లేడీస్ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగా దెబ్బతింటూ ఉన్నాయి. ఆ వాసన భరించలేక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ వెంబడే తొలగించాలని చెప్పి మేము మరి వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టు లోకాయుక్తకి వెళ్తే లోకాయుక్త ఆర్డర్ కూడా పాస్ చేసింది. అక్కడ ఎట్లాంటి శ్మశాన వాటికలో దానాలు చేయొద్దాయి. అంతేకాకుండా ఎంఆర్ఓ గారు బోర్డు పెట్టింది, ఒక హెచ్చరిక బోర్డు పెట్టింది.
ఆ బోర్డు కూడా పక్కన వీకేసి పడేసి వాళ్ళు కంటిన్యూగా శవాలను కాలుస్తూ ఉంటారు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మరి మేము అంటున్నాం ఏంటంటే బోడుప్పల్లో కార్పొరేషన్లో ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటికలు ఉన్నాయి. చెక్కిచెర్లలో 7 ఎకరాలలో ఉంది. అదేవిధంగా బోడుప్పల్లో 2 ఎకరాలు 3 ఎకరాలలో దేవేంద్ర నగర్లో ఉంది. అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే శ్మశాన వాటిక అందరికీ అవసరమే కానీ ఉన్నాయి కదా. లేనప్పుడు ప్రభుత్వాన్ని అడిగండి, ఇక్కడ దూరపు ఏదైనా చూపిస్తారేమో, అంతేగాని ఆల్రెడీ ఉన్నాయి కదా. అక్కడ వాడకుండా జబర్దస్తిగా దౌర్జన్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకొని ఏ ప్రజలు ఎట్టిపోతే నాకేంటని చెప్పి వీళ్ళందరూ కూడా అక్కడ ఇష్టానుసారంగా పెడతా ఉన్నాం. దీనిలో ఈరోజు ఒక ధర్నా నిర్వహించడం ఇది మొదటిసారి ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూగా ఇక్కడితో వీళ్ళు మాకు న్యాయం చేస్తే ఓకే, లేకపోతే కలెక్టర్ జరిగిపోతాం, ఎంఆర్ఓ జరిగిపోతాం, అదేవిధంగా మరి కేటీఆర్ జరిగిపోతాం. మా ఉద్యమం కంటిన్యూగా చేసి ఆ అల్మాస్కుంట చెరువులు పరిరక్షించేంత వరకు కూడా పోరాటం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.